రేటంత రెడ్డి అన్నారు, రవంత రెడ్డి అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేసీఆర్ గారు కూడా ఆహ్వానం అందింది. ఆయన వెళ్తారా లేదా? దీంతో పాటు బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం గురించైనా లేకపోతే బీఆర్ఎస్ కి ఈ ఫలితాలు రావడం గురించైనా? బీఆర్ఎస్ కి ఈ ఫలితాలు రావడంలో ఖచ్చితంగా అంతర్మదనం జరుగుతూ ఉంది. ఏదైతే ఏ పొరపాటు వల్ల అయితే ఇప్పుడు కొన్ని సీట్లు తగ్గినాయో దానికి సంబంధించినటువంటి ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి పెద్దలు కేసీఆర్ గారు కూడా దాదాపుగా అందరూ గెలిచిన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళతో కూడా చాలా మందితోటి కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మేడం, ప్రజలకు మంచి చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. సరే, మనం ఎన్నికల్లో అంతకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక పార్టీ ఎన్ని మాటలు అనుకున్నా ఏం చేసినా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. దాన్ని ఎవరు కూడా కాదనలేదు. ఖచ్చితంగా మేము ఆ ఉందాతనాన్ని నిలబెట్టుకుంటాం. అట్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మాకు ప్రతిపక్షంలో ఒక పెద్ద బాధ్యతను కూడా అప్పచెప్పి, అంటే గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అంటే కూడా ఎక్కువ సీట్లు, అంటే చాలా మంది తెలంగాణ ప్రజలు ఇంకా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఇటు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పింది. అంటే ప్రతిపక్షంలో మేము ఉండాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని 100% నెరవేరుస్తూ, ఏ విధంగా అయితే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజల వైపు ఉండి కొట్లాడుతా ఉన్నాం, ప్రజల వైపు మేము ఉండి పోరాటాలు చేస్తా ఉన్నామని చెప్పారు, అంతే బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదే విధంగా వాళ్ళు ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిరో వాటన్నిటిని కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఇటు ఈ రాష్ట్ర పౌరునిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మేము కూడా కోరుకుంటాం. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రాగానే కేసీఆర్ మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు టీవీలో ప్యానల్లో కూర్చున్నటువంటి అల్లం ప్రభాకర్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడినారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను లేట్ గా వచ్చిన మేడం. వారు ఏమంటున్నారంటే, ఈ రాష్ట్రంలో ఏదైతే రజాకారుల మీద తిరుగుబాటు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద తిరుగుబాటు చేసినారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అణిచివేత నుంచి ఇప్పుడే బయటకు వచ్చినారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ మాటలు బంద్ చేసి ఫస్ట్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుంది మేడం. ఎందుకనంటే మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎక్కడ కూడా మా హూందాతనాన్ని తగ్గించుకోలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి రాకముందుకే కేసీఆర్ ను అట్లా వ్యక్తిగతంగా అట్లా మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 70 సంవత్సరాలు పరిపాలించింది. మేము కూడా అనాలనుకుంటే విజ్ఞతను తీసుకొచ్చి పక్కన పెడితే, ఈ దేశానికి మేము స్వాతంత్రం తెచ్చినాం, స్వాతంత్రం తీసుకొచ్చి పోరాటం చేసినాం అని చెప్పి చెప్పినటువంటి పార్టీని వాళ్ళు ఈ రోజు కూడా రాజీవ్ గాంధీ పేరు కావచ్చు, నెహ్రూ పేరు కావచ్చు, ఇందిరాగాంధీ పేరు కావచ్చు, ఈ రోజు వరకు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ మేము అట్లా అనట్లేదుగా. ఈ దేశాన్ని సర్వనాశనం చేసారు అంటే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల పాలన తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు అట్లా మాట్లాడలేదు. కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది, ప్రాణాలకు తెగించి ప్రాణాలను ప్రాణంగా పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. వచ్చినటువంటి తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే అద్భుతంగా ముందుకు తీసుకుపోయింది కేసీఆర్. అభివృద్ధి విషయంలో కూడా అన్ని రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఈ రోజు అద్భుతమైనటువంటి పాలన అందించింది కేసీఆర్. కాబట్టి మీకు అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కొంత అలుగుడు ఉంటది, ప్రజలకు కొంత బోరు కొట్టవచ్చు, లేకపోతే మేము అనుకున్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేల పొరపాటు కావచ్చు, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకుండా కారణం ఏదైనా కావచ్చు. కానీ కేసీఆర్ మీద ప్రజలకు కోపం లేదు. ఈ రిజల్ట్స్ చూసినట్టయితే మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంటది. కేసీఆర్ మీద ఎక్కడెక్కడైతే అభ్యర్థులను మార్చినామో అక్కడ 100% మళ్ళా మార్చినటువంటి కొత్త అభ్యర్థులను, పెట్టినటువంటి కొత్త అభ్యర్థులను తెలంగాణ ప్రజలు గెలిపించారు. అట్లనే నిజంగా ఈ రోజు ఇంకొక 20-25 సీట్లు కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త ఎమ్మెల్యేలకు కనుక ఇచ్చినట్టయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నా తెలిసిపోతా ఉండే. కొత్త కేసీఆర్ గారు ముందస్తుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ ప్రకటించడం, కేవలం 6 సీట్లను మాత్రమే మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వడం ఏదైతే ఉందో, కొన్ని చిన్న పొరపాట్ల కారణంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నాం. సరే, వచ్చినటువంటి అధికారాన్ని వారు నిలబెట్టుకోవాలి, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏం చేశారు అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి మేము ప్రజలకు ఏం చేస్తాం, ఎట్లా న్యాయం చేస్తాం. కమలాకర్ రెడ్డి గారు ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సెక్రటేరియట్ లో ఉద్యోగస్తులు ఇవాళ డాన్సులు వేస్తున్నారు అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఎంత నిరంకుశ పాలన సాగించింది అనేది నిజంగా అంత జరిగిందా? అట్లా ఏం లేదు మేడం. వాళ్ళు అనుకుంటున్నారట సెక్రటేరియట్ లో
వాళ్ళు పోయి చూసి వచ్చారు సెక్రటరీ డ్యాన్స్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అట్లా కాదు కదా, అది సంస్కారం అనిపించుకోదు. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు, మీరు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది సెక్రటరియట్ లో ఉద్యోగస్తులు డ్యాన్స్ చేస్తున్నారా లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారా అనేది కాదు. ప్రజలకు ఏ విధంగా మంచి పాలన అందిస్తాం, మేము ఇచ్చినటువంటి హామీలను ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా నిలబెట్టుకునే దాని మీద దృష్టి పెట్టుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది తప్ప గతాన్ని